Hello friends, I am Dr. P.S. Wali. I am a nephrologist based at Hyderabad. ఈ వీడియోలో డయాలసిస్ పేషెంట్కి ఉపయోగపడే మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటో తెలుసుకుందాం. ఆ కాన్సెప్ట్ వచ్చి డయాలసిస్ సెషన్ అయిన రోజు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. మనందరికీ తెలిసే ఉంటుంది, క్రానిక్ కిడ్నీ డిసీజ్ స్టేజ్ 5 తర్వాత ఏదో డయాలసిస్ కానీ ట్రాన్స్ప్లాంట్ కానీ రెండిట్లో ఏదో ఒకటి అవసరం అవుతుంది. మరి డయాలసిస్ పేషెంట్స్ ఒక వారంలో 3 టైమ్స్ కానీ 2 టైమ్స్ కానీ డయాలసిస్ చేయించుకుంటూ ఉంటారు. చాలామంది మమ్మల్ని అడిగే ఒక కామన్ డౌట్, డయాలసిస్ సెషన్ అయిన రోజు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోకూడదు అనేసి. నెంబర్ 1 పాయింట్, డయాలసిస్ పేషెంట్స్ డయాలసిస్ సెషన్ ఉన్న రోజుల్లో హై క్వాలిటీ ప్రోటీన్ తీసుకోవాలి. హై క్వాలిటీ ప్రోటీన్ అంటే ఎలాంటి ప్రోటీన్ వల్ల మన కణాలకి ఎనర్జీ వస్తుందో, ఎలాంటి ప్రోటీన్ వల్ల మన శరీరానికి హాని జరగదో వాటిని హై క్వాలిటీ ప్రోటీన్ అంటారు. ప్రపంచంలో కల్లా అత్యంత గొప్ప హై క్వాలిటీ బయలాజికల్ ప్రోటీన్ ఎగ్ వైట్. దేర్ఫోర్ డయాలసిస్ పేషెంట్స్ డయాలసిస్ ఉన్న రోజుల్లో కావచ్చు, లేక డయాలసిస్ లేని రోజుల్లో కావచ్చు, ఒక రోజులో అట్లీస్ట్ 2 to 3 ఎగ్ వైట్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మీరు వెజిటేరియన్స్ అయ్యి ఎగ్స్ తీసుకోకుండా ఉంటే అట్లీస్ట్ ఎగ్ బదులు సోయాబీన్ చంక్స్ తీసుకోవడం కానీ, లేక దాల్ పప్పులు తీసుకోవడం కానీ కంపల్సరీ చేయాల్సి వస్తుంది. దేర్ఫోర్ డయాలసిస్ పేషెంట్స్ మర్చిపోకుండా డయాలసిస్ అయిన రోజుల్లో వారి హై క్వాలిటీ ప్రోటీన్ అంటే ఎగ్ వైట్స్ని తీసుకోవడం మర్చిపోకూడదు. దాంతోపాటు డయాలసిస్ పేషెంట్స్ అందరూ కూడా ఒక వారంలో అట్లీస్ట్ 2 to 3 టైమ్స్ చికెన్ కానీ, లేదా ఫిష్ కానీ, టోఫు కానీ, పనీర్ కానీ తీసుకోవచ్చు. డయాలసిస్ పేషెంట్స్ గుర్తుంచుకోవాల్సిన అంశం, డయాలసిస్ చేసిన రోజులో ఎలాంటి పండ్లు తీసుకోవాలని. అది డయాలసిస్ రోజు కావచ్చు, లేక వేరే రోజు కావచ్చు, డయాలసిస్ పేషెంట్స్ ఒక లిమిటెడ్ క్వాంటిటీ ఫ్రూట్స్ని తీసుకోవాల్సి వస్తుంది. ఆ ఫ్రూట్స్ వచ్చి యాపిల్, పపయ, జామ, దానిమ్మ, పియర్. అంటే ఈ ఫ్రూట్స్లో పొటాషియం కంటెంట్ తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఏదైనా సీజనల్ ఫ్రూట్ కావచ్చు, లేక మరేదైనా మనకి ఇష్టమైన ఫ్రూట్ తినాలంటే వారానికి ఒకసారి డయాలసిస్ రోజుల్లో డయాలసిస్ అయిన వెంటనే ఆ ఫ్రూట్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు బనానా ఇష్టం అనుకోండి, అట్లీస్ట్ వారానికి ఒకసారి డయాలసిస్ అయిన వెంటనే బనానా తీసుకోండి. ఎందుకోసమంటే ఎలాగో డయాలసిస్లో పొటాషియం అంతా ఫిల్టర్ అయి ఉంటుంది కాబట్టి అదొక్క రోజు ఒక బనానా తీసుకోవడం కానీ, లేక మీకు ఇష్టమున్న ఫ్రూట్ లిమిటెడ్ క్వాంటిటీస్లో రెస్పాన్సిబుల్గా తీసుకోవడం తప్పు కాకపోవచ్చు. కానీ మిగతా రోజుల్లో మాత్రం ఓన్లీ నేను చెప్పిన ఫ్రూట్సే తీసుకోండి, మిగిలిన ఫ్రూట్స్ తీసుకోకూడదు. సెకండ్ ఇంపార్టెంట్ అంశం, పేషెంట్స్ చెప్పేది డయాలసిస్ రోజుల్లో ఎంత ఫ్లూయిడ్ తీసుకోవాలని. అందరూ అనుకుంటారు డయాలసిస్కి ఎలాగో వస్తున్నాం కాబట్టి డయాలసిస్ రోజుల్లో మనం ఫ్లూయిడ్ ఎక్కువ తీసుకోవచ్చని. డయాలసిస్ పేషెంట్స్ అందరూ కూడా 100% వారి ఫ్లూయిడ్ తక్కువగా తీసుకోవడం నేర్చుకోవాల్సి వస్తుంది. ఒకవేళ డయాలసిస్ అయిన రోజుల్లో దాహం ఎక్కువగా ఉంటే చాలా తక్కువ క్వాంటిటీస్లో వాటర్ అన్నా తీసుకోవచ్చు, లేదా ఐస్ ముక్కైనా నాలుగు మీద పెట్టుకోవచ్చు. అంతేగాని డయాలసిస్ రోజుల్లో వారి దాహం తీర్చుకోవడానికి కూల్ డ్రింక్స్ తాగడం కానీ, లేక ఫ్రూట్ జ్యూసెస్ తాగడం కానీ ఎప్పటికీ చేయకండి. అదే మీకు ఎక్కువ దాహం అనిపిస్తే సాల్ట్ తక్కువగా ఉన్న బటర్ మిల్క్ అన్నా తీసుకోవచ్చు, లేక వాటర్ తీసుకోవచ్చు, లేక ఇంకా దాహం అనిపిస్తే వాటర్ క్యూబ్స్, ఐస్ క్యూబ్స్ నోట్లో పెట్టుకోవచ్చు. కానీ దయచేసి కూల్ డ్రింక్స్ కానీ, లేక మరేదైనా సాఫ్ట్ డ్రింక్స్ కానీ తీసుకోకూడదు. డయాలసిస్ పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, మీ డయాలసిస్లో మీరు ఆహారం తీసుకోవచ్చు, మీ డయాలసిస్ జరిగేటప్పుడు మీరు ఏదైనా బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు, టీ కాఫీలు తీసుకోవచ్చు, ఇంకా చెప్పాలంటే లిమిటెడ్ క్వాంటిటీస్లో మామూలు రెగ్యులర్ మీల్స్ ఆహారం అన్నం కూడా తీసుకోవచ్చు. కానీ ఈ తీసుకునే ఆహారాన్ని ఒక్కసారిగా ఎక్కువ క్వాంటిటీస్లో తీసుకోకండి. అంటే డయాలసిస్ చేసేటప్పుడు ఎక్కువ క్వాంటిటీస్లో ఆహారం తీసుకోవడం వల్ల మన బ్లడ్ సప్లై అంతా స్టమక్కి డైవర్ట్ అవ్వడం వల్ల బీపీ తగ్గే అవకాశం ఉంటుంది. దేర్ఫోర్ డయాలసిస్ పేషెంట్స్ డయాలసిస్ మధ్యలో లిమిటెడ్గా 2 ఇడ్లీస్ కావచ్చు, లేక ఏదైనా ఫ్రూట్స్ కావచ్చు, బిస్కెట్స్ కావచ్చు, లేక మరేదైనా గుడ్ క్వాలిటీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు. చిన్న క్వాంటిటీస్లో రైస్ కానీ, పెరుగన్నం కానీ, లేక రెగ్యులర్ ఆహారం తీసుకోవచ్చు. కానీ ఒక్కసారిగా ఎక్కువ క్వాంటిటీస్లో తీసుకోకండి. అంటే డయాలసిస్ జరిగేటప్పుడు ఒక్కసారిగా ఎక్కువ ఆహారం తీసుకోకుండా వాటిని 2 పోర్షన్స్గా డివైడ్ చేసి ఫస్ట్ అవర్లో ఒకసారి, 4th అవర్లో ఒకసారి 2 స్ప్లిట్ క్వాంటిటీస్లో మీరు తీసుకోవడంలో తప్పైతే లేదు. డయాలసిస్ పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, డయాలసిస్ జరిగిన రోజుల్లో డయాలసిస్ చేశాము కాబట్టి ఏదైనా ఆహారం తీసుకోవచ్చు కాబట్టి ఆ రోజుట్లో జంక్ ఫుడ్ తీసుకోవడం కానీ, ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం కానీ, లేక ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారం కానీ తీసుకోవడం చేయకూడదు. మరీ ముఖ్యంగా నాకు పేషెంట్స్ చెప్పేది, డయాలసిస్ అయిన తర్వాత ఆకలి అవుతుంది అనేసి మధ్యలో వెహికల్ నాపి ఏదైనా దగ్గరలో టిఫిన్ చేయడం. ఇది అప్పుడప్పుడు చేయండి, కానీ ప్రతిసారి మాత్రం డయాలసిస్ అయిన తర్వాత బయట ఆహారం తీసుకోవద్దు. వీలైనంత వరకు మీరు మీ ఇంటి ఆహారాన్ని పాటించండి. ఇంటి ఆహారం ఎంతో మంచిది. ఇంటి ఆహారంలో ఆయిల్ యొక్క క్వాలిటీ బాగుంటుంది. ఇంటి ఆహారంలో
ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి అండ్ ఇంట్లో వండే ఆహారంలో ఉప్పు ఖచ్చితంగా తక్కువగా ఉంటుంది. దేర్ఫోర్ డయాలసిస్ చేసుకున్నాం కాబట్టి డయాలసిస్ అయిన రోజుల్లో బయట ఆహారం తీసుకోవడం అన్న కాన్సెప్ట్ చాలా తప్పు. వీలైనంత వరకు టేక్ హోమ్ బేస్డ్ డైట్. దేర్ఫోర్ డయాలసిస్ పేషెంట్స్ అందరూ కూడా ఈ ప్రికాషన్ తీసుకోవడం వల్ల వారి క్వాలిటీ ఆఫ్ లైఫ్లో పెద్ద మార్పు లేకుండా డయాలసిస్ రోజు కూడా మంచి క్వాలిటీ ఆహారాన్ని తీసుకోవచ్చు.